వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిజంగా క్రైమ్ రేట్ ఎంత భారీ స్థాయిలో పెరుగుతుందో మనందరికీ తెలుసు. ఎందుకంటే రీసెంట్గా వచ్చినటువంటి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్లో కూడా టాప్ 10లోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన చేతిలోనే హోంశాఖ పెట్టుకొని ఇవాళ పోలీసుల మీద పెద్ద ఎత్తున ఆరోపణ వస్తూ ఉంది. అంటే పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ నిండు 6 ప్రాణాలు తెలంగాణలో బలైపోయినటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఆ పోలీసుల పట్ల ఇప్పటికి కూడా ఇంకా కనీసం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ పోక్సో కేసుల్లో ఉన్నటువంటి నిందితుల పట్ల ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత అశ్రద్ధగా ఉంటుంది అనేది ఇవాళ $1 మిలియన్ క్వశ్చన్. అది బండి భగీరథ్ అయినా లేదంటే రాజ్ కుమార్ అయినా ఎవరైనా పోక్సో కేసులో నిందితుల పట్ల ఖచ్చితంగా చట్టం చాలా కఠినంగా ఉంది. కానీ వ్యవస్థలు వాళ్ళ మీద కొంత పూర్తిగా వాళ్ళని నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ రంగారెడ్డి జిల్లా వ్యవహారం తీసుకుంటే పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. ఆ కుటుంబం క్లియర్గా ఆరోపణలు చేస్తూ ఉంది. మరి పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి ఎందుకు అతన్ని కనీసం అమ్మాయి కంప్లైంట్ బాధితకు సంబంధించినటువంటి కుటుంబం కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా రెస్పాండ్ కావట్లేదు? మరి ఇవాళ అతను ఏకంగా బెయిల్పై వచ్చిన తర్వాత 6 ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు అంటే ఈ ఘటన ఎట్లా చూడాలి? నిజంగా సరే ఇదంతా బాగానే ఉంది. ఒకవైపు ఈ ఘటన జరిగింది, దాని మీద పెద్ద ఎత్తున బాధితుల కుటుంబం అంతా కూడా ఆందోళన చేస్తూ ఉంది. దాని దగ్గరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాళే యాదవ్ పోతారు కుటుంబం సభ్యుల దగ్గరికి. ఇవాళ ఏం చేసిండ్రు? కాళే యాదవ్ అక్కడికి వెళ్తే ఉరికిచ్చి తన్నీరు. ప్రజలందరూ కూడా ఉరికిచ్చి తిరగబడ్డారు ఆయన మీద. ఒకసారి ఆ విజువల్ చూడండి, నా వెనకాల ఉంది చూడండి. ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి ఏమి అక్కడ వాళ్ళకి భరోసా కల్పిస్తారు? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వెళ్తేనేమో మీరు వెళ్ళనీయకుండా అడ్డుకొని వాళ్ళందరినీ అరెస్టులు చేసి ఇవాళ అక్కడికి కాళే యాదవ్ పోయి ఏం చేద్దామని? మరి హోంశాఖ అధికారం ప్రభుత్వం మీ చేతుల్లో పెట్టుకొని ఇవాళ ఏం చేద్దామని ఉద్దేశంతో. ఇంకోటి, అక్కడ నిజంగా పోలీసులు కనుక సకాలంలో కనుక చర్యలు తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ ప్రాణాలు బలి కొనాల్సినటువంటి అవసరం లేదు. 6 ప్రాణాలు నిండుగా ఉండేవి. మరి ఇప్పుడు ధర్నా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఇవాళ అతన్ని పరిగెత్తిచ్చారు జనాలు, తిరగబడ్డారు ఒక్కసారిగా. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి తుట్లో తప్పించుకొని కాలేది అక్కడి నుంచి వెళ్ళిపోయారేమో అని అనిపిస్తుంది ఆ విజువల్ చూస్తూ ఉంటే. అంటే మృతుల కుటుంబాలు ఆగ్రహావేశాలతో ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? సరే, ప్రభుత్వం మీరు ఏ ఉద్దేశంతో వెళ్ళారు? ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కానీ లేకుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు స్పందించేలా 6 ప్రాణాలు, 1 కాదు 2 కాదు 6 ప్రాణాలు. చిన్న పిల్లలు, ముక్కు పచ్చలారనటువంటి పిల్లలను కూడా, సొంత పిల్లలను కూడా చంపేసి భార్యను కడతీర్చి ఇవాళ అతను కూడా నందిగామ దగ్గర అతని కారు కనిపించింది అని సమాచారం వస్తూ ఉంది. మరి ఇప్పుడు అతను రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నాడు. మరి నిజంగా అతను ఏమైనా ట్రైన్ కింద పడి చనిపోయాడా లేకుంటే అతను పారిపోవడానికి రైల్లో పారిపోయాడా? కారు అక్కడ పెట్టేసి తెలియాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉదయం నుంచి చాలా వేగంగా పోలీస్ టీమ్స్ పనిచేస్తున్నాయి. కానీ ఇవాళ 6 మంది చనిపోయిన తర్వాత సీసీ కెమెరాలు వచ్చి అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటకు వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉంటే పోలీసులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఆ కుటుంబం చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళ కుటుంబం సభ్యులు కూడా పోలీసులతో మాట్లాడినటువంటి నేపథ్యం చూడండి. అప్పుడు కూడా గిరి అన్నారు,
అప్పుడు కూడా మేము ఇప్పుడు కూడా మీరు వచ్చి కూడా ఇప్పుడు వాళ్ళకి బొట్లు మీరు అంటారని అనట్లే మేము. ఇప్పుడు ఎన్నెన్ని పట్టుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఇష్యూ కాంతారెడ్డి రమేష్ ఎస్ఐ సిఐ కాంతారెడ్డి నిర్లక్ష్యమే చంపింది. పోలీసులు కాకపోతే క్లియర్ గా చెప్తున్నారు. పోలీసులు ఎవరైతే సిఐ ఎస్ఐ ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యానికే ఇప్పుడు 6 మంది ప్రాణాలు చనిపోయారు, 6 మంది ప్రాణాలు పోయినాయి. 2 నెలలు అవుతుంది కంప్లైంట్ ఇచ్చి ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని స్పష్టంగా బాధిత కుటుంబం పోలీసులతో వాగ్వాదాన్ని దిగుతూ ఉన్నారు. మరి ఒకవైపు ఏమో ప్రతిపక్ష పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సవితేందర్ రెడ్డి గారు కానీ, సత్యవతి రాథోడ్ కానీ, పద్మా దేవేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నరేందర్ రెడ్డి పట్నం వీళ్ళందరూ వెళ్తేనేమో పోలీసులు అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి పంపిస్తారు. అరే ప్రజల కోసం ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకేమో అనగదొక్కుతూ ఉన్నారు. అసలు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఇవాళ నిజంగా షాబాద్ మండలం ఏదైతే దైవాలగూడలో పోక్సో కేసు నిందితుని కనుక ఖచ్చితంగా ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు అంటే ఆ సరైనటువంటి టైంలో కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఉంటే ఇంత స్థాయికి వచ్చి ఉండేది కాదు కదా. ఇవాళ 6 ప్రాణాలు పోయి ఉండేది కాదు కదా. అయితే వాస్తవానికి ఏంటంటే ప్రేమ పేరుతో ఎవరైతే మైనర్ బాధితురాలు ఉన్నారో ఆమెని ఎప్పటి నుంచో వేధిస్తూ ఉన్నాడు ఇతను రాజ్ కుమార్. మరి పోక్సో కేసు పెట్టిన తర్వాత కూడా ఒక్కసారిగా అతని మీద చర్యలు తీసుకోకపోవడం, పోలీసులు చాలా వీక్గా వ్యవహరించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు 6 మందిని హత్య చేసినటువంటి పరిస్థితి. నిజంగా గతంలో భూ తగాదాల్లో కూడా ఇద్దరిని బెదిరించినందుకు కూడా రాజ్ కుమార్ పైన 2 ఎఫ్ఐఆర్లు ఉన్నట్లుగా కూడా కొంత తెలుస్తా ఉంది. మరోవైపు 2018లో కూడా సరిత అనే మహిళను కూడా ప్రేమ వివాహం చేసుకున్నటువంటి రాజ్ కుమార్ వారికి చిన్న పిల్లలు 2 ఉన్నారు. ఆ 2 పిల్లల్ని భార్యని ఇద్దరిని కడతీర్చి ఇవాళ ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు అంటే ఒక రకంగా జైల్లో మగ్గి జైలు నుంచి బయటకు వచ్చినాక పశ్చాత్తాపం పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇవాళ అతను సైకోగా మారిపోయినటువంటి పరిస్థితి. కన్న పిల్లలని, భార్యని, లేకుంటే బాధితురాలకు సంబంధించినటువంటి కుటుంబాలని ఇట్లా మొత్తం అంటే ఎప్పటి నుంచో ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, బాలిక కాలేజీకి కూడా పోకుండా ఇంట్లోనే ఆ తల్లి ఉంచుకుంది అంటే ఎంత ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారు చూడండి. పరీక్షల కోసం కాలేజీకి వెళ్తున్నప్పుడల్లా బాలికను లాక్కెళ్లే ప్రయత్నం కూడా చేశాడు అంటే గతంలో ఒకసారి 2-3 సందర్భాల్లో తప్పించింది తల్లి కూడా అంటే మరి ఎట్లా? మళ్ళొక వైపు ఏంటి, మీ నాన్నని ఎలా చంపేశారో మిమ్మల్ని కూడా అలాగే చంపిస్తామని బెదిరింపులకు పాల్పడితే కూడా పోలీసులు పట్టించుకోలేదు ఇవాళ రాజ్ కుమార్ వ్యవహారంలో అంటే మరి ఏంటి? పోలీసులు ఎందుకు రాజ్ కుమార్కి అంత స్వేచ్ఛనిచ్చారు? ఇవాళ నిజంగా బండి భగీరథ్ కేసులో కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోక్సో కేసులో బెయిల్ వస్తే ఖచ్చితంగా ఏ విధంగా ఉంటుంది అనేది లైవ్ ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తా ఉంది. అంటే నిందితుడు కనుక బహిరంగ తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నా పోక్సో కేసు నమోదైనా కూడా పోలీసులు బాధితురాలకు ఎలాంటి రక్షణ కల్పించలేకపోయారు ఇవాళ ఈ ప్రభుత్వం అంటే నిజంగా సిగ్గుచేటు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉండి పోలీసులు ఎంత అంటే యథేచ్ఛగా పోలీసులు ఉన్నారా, లేకుంటే పోలీసులు నిర్లక్ష్యం ఇంత ఈ ఉదంతానికి ప్రధాన కారణమని బాధిత కుటుంబాలు చెప్తున్నారు. బాధిత కుటుంబాలే కాదు ఇవాళ పోలీసులు కూడా చెప్తారు. ఒకసారి వినండి. పోలీసులు ఎగ్జామిన్ చేస్తున్నాము. ది డాటర్ ఫైల్ కూడా చూసాము. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ అలెజింగ్ దిస్ పైన కూడా కంప్లైంట్స్ రిలీజ్ చేస్తున్నాము. వీఆర్ ఎగ్జామినింగ్ దట్. యాంటిసిపేటరీ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ వచ్చారు సార్. యాంటిసిపేటరీ తీసుకున్నాక ఏమైనా కండిషన్ పోలీస్ స్టేషన్ ఇది వచ్చారు. యాంటిసిపేటరీ పోయిన తర్వాత అది 2-3 సార్లు కౌన్సిలింగ్ కోసం ఎట్లా ఉంటాయి సార్? అంటే కౌన్సిలింగ్ అప్పుడు ఆయన మైండ్ సెట్ ఎట్లా? కౌన్సిలింగ్ అప్పుడు ఆయన మైండ్ సెట్ మీకు యాక్చువల్లీ అతనికి కొంచెం పాత రికార్డ్ అప్లై ఉంది. యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కొంచెం మెంటల్ స్టేట్ అతనికి గ్యాంబ్లింగ్ కూడా అలవాటు ఉంది. దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ పోలీసులు మాట్లాడుతున్న సందర్భం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినపడతా ఉన్నాయి. అంటే రాజ్ కుమార్ యొక్క మైండ్ సెట్ ఒక్కసారిగా జైలుకు పోయి వచ్చిన తర్వాత ఏ విధంగా మారింది అని. మరి గతంలో కూడా వాళ్ళ నాన్నను కూడా హతమార్చాడు రాజ్ కుమార్ అంటే గతంలో పాత కక్షలు కూడా ఉన్నట్టుగా ఉన్నాయి 2 కుటుంబాల మధ్య కూడా. మరొక వైపు ఇవాళ అంత కక్ష సాధిస్తున్నాడు, మరోవైపు పోలీసులు కూడా అతను అంత యథేచ్ఛగా వదిలేశారు, అతని మీద ఆరోపణలు ఉన్నాయి, కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఇంత జరిగితే కూడా పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వివరించారో అర్థమవుతోంది ఇక్కడ.
నిజంగా ఒక్కటేసారి 6గురిని హత్య చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ సీసీ కెమెరా కూడా చూడండి, ఆ బాలికని తీసుకెళ్లిపోయినటువంటి సీసీ కెమెరా రాత్రి 10 గంటలప్పుడు చేతిలో కత్తి కూడా ఉంది, బెదిరించి తీసుకెళ్లిపోతున్నటువంటి ఆ విజువల్స్ కూడా మీకు సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది లైవ్ లో. నిజంగా ఈ ఘటన సంచలనం రేపుతా ఉంది, వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంటే పోక్సో కేసు నిందితుల్ని బయటకు వదలటం అంటే, బెయిల్ మీద బయట ఉన్నారంటే నిజంగా బాధిత కుటుంబాలకి ఇది ఒక బిగ్ క్వశ్చన్, ఎంత మేరకు ఇవాళ వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు అని. ఎందుకు అంటే ఒకసారి లైంగిక దాడికి పాల్పడిన తర్వాత రాజ్ కుమార్ అనే వ్యక్తి మే 16వ తారీఖున ఫిర్యాదు చేస్తే బాధితురాలు తల్లి, 26న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినా కూడా బెయిల్ పైన తిరిగి వచ్చాడు, యాంటీసెప్టరీ బెయిల్ తీసుకున్నాడు రాజ్ కుమార్. బెయిల్ పైన తిరిగి వచ్చిన తర్వాత పోక్సో కేసు పెట్టారని కక్షతో కేసు పెట్టిన బాలికతో పాటుగా ఆమె తల్లిని, బాలిక నానమ్మతో పాటుగా భార్య, 2 పిల్లల్ని కూడా చంపాడు. అంటే ఎంత సైకోపాత్ లాగా మారిపోయాడో మీకు అర్థమవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా కక్ష పెంచుకున్నాడు. మరోవైపు చంపేసిన తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి నేను కూడా చంపేసా, నేను కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అని కూడా చెప్పాడు. అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే జైల్లో పెట్టిన టైంలో అతను బాగా మానసికంగా కక్ష పెంచుకొని ఒక్కసారిగా సరే ఇంత అయిపోయింది కదా, ఇంకా చంపేస్తే ఏముందులే అని ఒక రకంగా చెప్పాలంటే ఒక మృగాడిగా మారిపోయాడని చెప్పాలి. ఒక నరరూప రాక్షసుడుగా మారిపోయి ఏకంగా 6గురిని పొట్టన పెట్టుకున్నాడు. అయితే ఈ అంశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటారు వినండి. 6 మందిని చంపేసిండు, భార్యను చంపేసిండు, పిల్లల్ని చంపేసిండు, మైనర్ బాలికను చంపేసిండు, వాళ్ళ నాయనమ్మని చంపేసిండు, అట్లా 6 మందిని చంపేసిండు. ఇక రెండో విషయం తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నిందితుడి మీద మే 16 నాడు ఈ మైనర్ బాలిక ఫిర్యాదు చేస్తాడు పోలీస్ స్టేషన్లో. వీడు నన్ను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, ఆల్రెడీ వీడికి పెళ్ళై ఉన్నది, నన్ను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్న విద్యార్థిని, నా ప్రాణాలకు ప్రమాదం ఉన్నది అని చెప్పి ఈ అమ్మాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ మామ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ పోతారు మే 16 నాడు. మే 16 నాడు పోయిన తర్వాత మే 16 నాడు పోలీసులు రిజిస్టర్ చేసిన కేసు ఏంటంటే సెక్షన్ 78, సెక్షన్ 351, సెక్షన్ 11 ఆఫ్ పోక్సో యాక్ట్ చేసింది. ఈ 3 కూడా బెయిల్ వచ్చే కేసులు. స్టేషన్లో అట్లా అట్లా బెయిల్ వచ్చే కేసులు పెట్టిండు, వాటి మీద బెయిల్ వచ్చే కేసులు పెట్టిండు. అది మొదటి తప్పు అయితే, రెండవది ఇంకా ఘోరమైన విషయం, 1,00,000 మంది పోలీసులు సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. ఒక మాజీ పోలీస్ అధికారిగా మాకు సిగ్గవుతున్నది, బాధ అవుతున్నది. ఈ నిందితుడిని ఒక్కరోజు కూడా పోలీసులు అరెస్ట్ చేయరు. 55 రోజులైంది, ఒక్కరోజు కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాడి మీద కౌన్సిలింగ్ ఇవ్వడము, బాధితురాలి బాధ అర్థం చేసుకోవడం అవి చేయలేదు. బాధితురాలు మైనర్ బాలిక అయినప్పుడు ఒక మహిళా డీసీపీనో, మహిళా ఇన్స్పెక్టరో, మహిళా ఏసీపీనో ఎవరో ఒకరిపై ఆమెతో పోయి మాట్లాడి ఆమె స్టేట్మెంట్ మళ్ళీ రికార్డ్ చేసి, ఆమె మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి అప్పుడు సెక్షన్ మార్చే అవకాశం ఉండే కదా. సెక్షన్ మారిస్తే వాడు జైలు పోయేటోడు కదా, వాడు జైలు పోకుండా చూసిండు. మే 8వ తారీఖు నాడేమో బండి భగీరథ్ జైలుకు పోకుండా చూసిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా మే 16 నాడు వాడు జైలు పోకుండా చూసిండు. అంటే ఏంది పోక్సో నిందితులు అంటే నీకు అంత ప్రేమ ఏంటి రేవంత్ రెడ్డి గారు? సో నిజంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారికి పోక్సో నిందితులు అంటే ప్రేమ ఎందుకు? మీరు కూడా మీ ఏప్రిల్ కింద నాకు కామెంట్స్ చెప్పండి. కాకపోతే ఇవాళ పోలీసులు కనుక సకాలంలో స్పందించి ఉండి, పోలీసులు కనుక కఠినమైనటువంటి బెయిలబుల్ సెక్షన్స్ కనుక పెట్టకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కనుక పెట్టి ఉంటే ఖచ్చితంగా ఇవాళ ఇంత ఘాతుకానికి పాల్పడి ఉండేవాడు కాదు. ఇటువంటి 6 ప్రాణాలు కూడా ఈరోజు 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయకుండా ఉండేవి. కానీ ఇవాళ నిజంగా పోలీసుల నిర్లక్ష్యం, పోలీసులు పట్టించుకున్నటువంటి పరిస్థితి, కాపాడాలి అంటే నిందితులను ఇవాళ పోలీసులే కాపాడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ సమాజానికి ఈ ఘటన పట్ల ఏం చెప్తారు? ఎందుకంటే ఒకవైపు క్రైమ్ పెరుగుతూ ఉంది, మరోవైపు ఇటువంటి ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఇది నిజంగా దేశంలోనే ఇట్లా 6గురిని ఒకవైపు వేధించినటువంటి వ్యక్తి రేప్ అండ్ మర్డర్ చేసి మళ్ళీ ఆ కుటుంబాలను 2 కుటుంబాలను కూడా కడతీర్చాడు అంటే అది పగ, కక్ష లేకుంటే ఏంటి? నిజంగా మానసికంగా అతను ఎంత సైకోలాగా మారుంటే ఇంత ఘాతుకానికి పాల్పడతాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఘటనకు అక్కడ కారణమైనటువంటి పోలీసుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా మీరు కూడా మీ ఏప్రిల్ కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.